డైరెక్షన్ చేయలే ఒక్క రోజు కూడా టెన్షన్ పడ్డం చూడలే. ఒక్కసారి నాకు ఫోన్ చేసిండు, అరే నువ్వు మ్యాడ్ చేసినావు కదా, ఎట్లా మా అమ్మాయి డైలాగ్ ఎట్లా పంచినావు రాగమయ టాక్టిక్ 1 ఫస్ట్ లైన్స్ కంపేర్ చేస్తారు, టాక్టిక్ 2 ఇట్లా లీన్ అవుతుంది, థర్డ్ ఇంకోటి ఉంది. ఈవెన్ ప్రమోషన్ లో మామ ఒకటి చెప్తా, నేరకపోతుంటా లేచి ఫస్ట్ పక్కకి వెళ్ళిపోతాడు, కెమెరా ఉంటే పక్కన నా గురించి అన్నమాట మొత్తం. ఏది మిత్రమండలి టైటిల్ గురించి అందరూ అసలు ఎలా వచ్చింది ఏమనుకోవట్లేదు. అరే అరే మిత్రమండలి సినిమా గురించి రిలీజ్ అవుతుంది అంతే. ఏం చేయలేము స్టంట్ దీంట్లో చేసాం బాగా చేసాం. యాక్టింగ్ వీడు పెట్టుకొని నేను ఇంటర్వ్యూలో డ్రామాకి వీడు మీ బ్యాచ్ ఎవరంటే నా పేరు చెప్పాడు. నువ్వు కదరా కానీ నాకు ఇప్పుడు కూడా అనిపిస్తుంది ఇంత ఫన్ చూస్తుంటే. అంటే మొన్న నువ్వు అన్నట్టు నాకు కూడా తెలియదు, మన స్టేజ్ మీద ట్రైలర్ లాంచ్ అప్పుడు విజయ్ రూమ్మేట్ ఫస్ట్ రూమ్మేట్ ఎవరు నువ్వా బ్రో? నేనే మామ రూమ్కి వెళ్ళాం, నన్ను అక్కడ చూసుకునేటాడు మామ, వాడే రెంట్ కట్టేటాడు. ఇది మా ఫ్రెండ్ అని ఇది తీసుకెళ్ళా, మామ నా ఫ్రెండ్ అని ఆడొచ్చాడు. మేము ముగ్గురు డైరెక్టర్లు అయినా వాడు పాపం మాకు బిల్లు కట్టలేక వచ్చేవాడు. అలా రూమ్ మాది కాదు మళ్ళీ పోర్ట్రేట్ అయింది, కానీ మనతో రూమ్ షేర్ చేసుకుంటే మనం వదిలేసాక వేరే రూమ్కి వెళ్ళి డైరెక్టర్ లేరు. ఇప్పుడు జాతిరత్నాలైనా లేకపోతే మ్యాడ్ అయినా లేకపోతే ఇప్పుడు వచ్చే మిత్రమండలి అయినా కొన్ని పార్ట్స్ ఆఫ్ 90s బేసికలీ ఎక్కడో దగ్గర నాకు అనిపించేది ఏంటంటే దట్ దేర్ ఈస్ వన్ ఇన్నోసెన్స్ ఆఫ్ క్యారెక్టర్ ఇన్నోసెన్స్ అందరిలో ఒకటి కామన్ గా అనిపించింది. అంటే వరల్డ్ ఎంత బ్యూటిఫుల్ గా చూడొచ్చు నాకు అది, అంటే బాగా నచ్చింది అదొకటి. మీరు ఇవి ఏమైనా షేర్ చేసుకున్న ఐడియాస్ ఇట్లా ఇన్నోసెంట్ కాబట్టి కలవగలను. నువ్వెందుకు కలుపుతున్నావు? నేను అనుదీప్ మామ గురించి మాట్లాడుతున్నా, చెప్పాలి కదా అది. మిత్రమండలిలో కూడా ఉంది అంటుండే మా ఇన్నోసెన్స్, అది చూద్దాం అక్టోబర్ 16th చెప్తుండే ఇట్లా అక్టోబర్ 16th పర్పస్ చెప్పండి. అక్టోబర్ 16th అని అట్లా కలిపేసి ఎంటర్ అంటుండే అక్టోబర్. బట్ క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ ఏం లేదు మమ్మ, అట్లా ఏం లేదు. చల్లరా నువ్వు ఒరిజినల్ రైటర్ ఓకే. కాదు నీ క్యారెక్టర్ ఇన్స్పైర్ అయితేనే ఒరిజినల్ రైటర్ ఓకే. ఇప్పుడు అదే అన్నది నువ్వు లడ్డు మామ క్యారెక్టర్ కి నువ్వు అనుదీప్ కనబడుతున్నట్టు ఓకే పద్ధతి ప్రకారం అవునులే మామ అన్నా. 2 సినిమాలు లేకుండా నీకు లౌక్యం ఉంటది చెప్పాలి. ఇట్లాంటివి అడుగుతారా, ఇట్లా చెప్పొద్దు. సర్లే ఇప్పుడు చెప్తున్నాం కదా మామన్. ప్రసాద్ క్యారెక్టర్స్, రాజీవ్ క్యారెక్టర్ ఎక్కడ నువ్వు ఇట్లా అసలు ఎట్లా వచ్చింది అది? అంటే ఎప్పుడు ఎంత అంటే నువ్వు ఇప్పుడు కూడా సినిమా చూస్తున్నావు మన డబ్బింగ్ లా ముగ్గురు ఉంటే మనకి ఫుల్ నాన్ సింగ్ ఉంటది. ఇక్కడ మా ఫ్లాట్ లో సతీష్ మామ అని ఉంటుండే, పాపం రెంట్ కట్టాడు అట్లాంటి పాప. అరే స్పాన్సర్ కాదు. మీ ఎన్ని రోజులు తీసారు 2 సినిమాలు అండి? ఫస్ట్ది 62 రోజులు, రెండోది 60. షూటింగ్ 100 రోజులు పండుగ అయింది, 25 రోజులు మెయిన్ షూట్, 45 days ప్యాచ్ వర్క్. అవును మరి అక్టోబర్ 16 ఏంటి మధ్య మధ్యలో అట్లా చెప్తా ఉండాలని ప్రమోషన్. అక్టోబర్ 16 రైడేనా? దీపావళి దగ్గరలో ఉన్నది ఇంకేం సేల్స్ బాగుంటుంది. అదే ఉన్నది చెప్తున్నా, అంటే దీపావళి దగ్గరలో మామ ఫుల్ అసలు. నువ్వు 60 పోయి లైన్స్ లెక్క పెడతావు కదా తీసుకొని టిక్ కొడతారు ఇట్లా. నీ ఎంట్రీ లాస్ట్ లో చూడరా ఎపిక్ మామ ఇదేం సర్ప్రైజ్ కాదు, చూడు అసలు నేను లేనని చెప్పి సడన్ గా ఎక్కడికి వచ్చి ఎల్సియు నేను ఉన్నాను మామ. ఇట్లా ఒక ప్రొడ్యూసర్ తోటి క్యారెక్టర్ చేస్తుంటే అనుదీప్ మామ వచ్చిండు డైరెక్ట్ చేసిండు అని చెప్పి ఇప్పుడు నేను లేనంటుండు. మళ్ళీ మీకు ఈ సినిమాలో మీకు ఎక్కడ ఎనీ సీన్ కానీ లేకపోతే క్యారెక్టర్స్ పేరు వదిలే కానీ ఏ సీన్ ఈ పక్క మా నలుగురిలో జరిగింది అని ఒక సీన్ ఏమైనా చేసిన? అంటే ఎవరు తెలియకుండా డబ్బులు
సాయంత్రం లేట్ అవుతుంది అన్నారా నాకు రెండు నేను దాపించిన కదా నువ్వు మొన్న దాపించిన కదా అరే దాపిన పైసలు ఉన్న డిస్కషన్ లో ఉంటుండే సర్లే ఏం చేస్తాం ఇంటికి పోదాం అరే బాయ్రా అని చెప్పేసి అందరం వెళ్ళిపోతుండే కొడుకాడు అందరం ఒకటే వైన్ షాప్ క్వార్టర్ కోసం సో అది నీ టైం ఏంది వాడికి చాలా రోజాలు అన్ని రెడీ చేసుకోవాలి స్పెషల్ లుక్ చేయించుకున్నాను నేను అంతేం లేదు మొహం బయటికి అరే క్వాలిటీ బాగుంది మామ బెటర్ క్వాలిటీ వినైల్ క్వాలిటీ బాగుంది అంతే అది ఇది లైటింగ్ మీద కనబడలేదు సార్ కాదు నీది అద్దాల్ కలర్ యూనిక్ ఉంది ఒరిజినల్ కావాలండి ఎడిటింగ్ లేదు అద్దాలు రాగమల్ మేజర్ పోర్షన్ 17 షూట్ చేస్తా అక్టోబర్ 16 నుంచి స్టార్ట్ చేస్తున్నాం షూట్ అందుకనే నేను చూసి అక్కడ నుంచి స్ట్రైట్ సెట్ కి రాగ్మయూర్ మాట్లాడినప్పుడు మానిటైజేషన్ యాడ్ చేయండి స్కిప్ బటన్ కొట్టేస్తారు 3 seconds విజయ్ బిగ్ బాస్ లో ఉంటాడు బిగ్ బాస్ విజయ్ ఈ బీటీఎస్ స్టిల్స్ అవన్నీ తీసుకో మన కూడా అడుగుతాడు మామ బంబుల్లో భయం మార్చాలి మామ ఇంకా టైం వచ్చింది అని రిలీజ్ తర్వాత మార్చాలి బంబులు ఉందా నీకు ఎక్కడుంది బంబులకు మ్యాటర్ ఉందనే మనకు తెలియదు కదా మనకి అది కూడా కరెక్టే నువ్వు బంబుల్లో పెట్టి అంటే ఏ ధైర్యంతో పెడతావు అని యూపీఐ యాప్ అనుకున్నాం అమ్మ డబ్బులు పంపించే తెలియదు తర్వాత తెలిసి వద్దులే మనకి ఎందుకు అక్టోబర్ 16 ఏమన్నా మాట్లాడరా విష్ణు దేని గురించి రా అక్టోబర్ 16 మాట్లాడుతున్నాం అక్టోబర్ 16 మాడదు We'll talk about first movie release experience. అబ్దుల్ తుండుతున్నాం మనది కాదు మామ అంటే వాడు చూసి మామ నేను సినిమాలు వాడు చాలా ఇన్సల్ట్ ఫీల్ అవుతాడు మామ అరే మామ చేశారండి పోతున్నావా పోట్లేవా కూర్చోరా లేదు మామ ఇంకో 1 hour షాప్ కట్టేస్తాం మంచి సినిమా తీస్తున్నా టెన్షన్ ఉంటుంది లేకపోతే పోయిందిలే అనుకుని చాలా మంది చాలా కాన్ఫిడెంట్ ఉంటారు ఎట్లయితే అర్థం కాదు కూడా ముందు రోజు అయితే ఇంకా చాలా చిల్లు ఉంటారు నేనైతే ఇట్లా అటు ఇటు తిరుగుతుండే పానిక్ ఉండే నాకు గుర్తుంది కూడా దర్శన్ అంటున్నా నాకు ఏదో పాల్పిటేషన్ లెక్క అవుతుంది నన్ను అపోలో తీసుకోవాలి సో ఏమన్నాడు ఇప్పుడు అది ఫైనల్ కట్ చూసిండా చూసాము నేను ఫస్ట్ హాఫ్ ఫైనల్ కట్ చూసా ఎక్స్ట్రాడినరీ అనిపించింది సెకండ్ హాఫ్ ఒకటి చూపిస్తాను అన్నాడు కానీ చూపించట్లేదు ఏదంటే ఇంకా అవుతుంది అక్టోబర్ 16 కాదన్నా లాస్ట్ కి కొంచెం స్ట్రెస్ చాలా నిద్ర లేకుండా సో ఓకే సో ఇప్పుడు నువ్వు వస్తారా వస్తాను తర్వాత కడుతావు నువ్వు కార్డు కార్డు